హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి. ఇలా కనుక చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా ముక్క అనేది చెతక్కోకుండా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో అనేది మనకి వచ్చేస్తుంది. దానికి ముందుగా మనం బాండి పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత నిలువుగా తరిగిన ఉల్లిపాయను వేసేసుకుని అది కొంతసేపు మగ్గిన తర్వాత అందులో నిలువుగా తరిగిన 2 పచ్చిమిర్చి అనేవి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది అవి కూడా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుని అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగాలి. వేగిన తర్వాత అందులో మనం ముందుగా పెట్టుకున్న చికెన్ అనేది వేసేసుకోవాలి. ఆ చికెన్ని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి పూర్తిగా కలిపేసేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ అనేది వేసి కలిపేసేసి దాన్ని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. స్టవ్ మీద మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి కొంతసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దానికి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది వేసేసుకోవాలండి. 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటే దానికి సరిపోతుంది. అప్పుడు చికెన్ని నీట్గా కలిపేసేసుకున్నాం అనుకోండి, కారం అనేది ముక్కకి పర్ఫెక్ట్గా పడుతుంది. పట్టిన తర్వాత దాన్ని కొంతసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ అనేది వేసేసుకోవాలి. ఆ గరం మసాలా పౌడర్ వేసుకున్నాక ఒకసారి చికెన్ని మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా గట్టి పెట్టేసుకున్నాక చికెన్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోతుంది. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు అని వేసేసుకున్నాం అనుకోండి, మనకి గ్రేవీ అనేది లైట్గా గ్రేవీ వస్తుంది. ప్లస్ అడుగున అంటుకున్నదంతా చికెన్కి పడుతుంది. చాలా టేస్టీగా ఉండిద్ది. మన రెస్టారెంట్లో చికెన్ లాగా టేస్ట్ అనేది మనకు కూడా వచ్చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రైలో లాస్ట్ స్టేజ్లో కొంచెం పెరిగేసి ట్రై చేశారనుకోండి, అది బాగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ పెరుగు అనేది కనపడుకోకుండా కొంచెం ముక్కకు పట్టేలాగా బాగా కలిపేసేసుకుని అట్టు పెట్టుకోవాలి. అప్పుడు అనేది టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఉండిద్దండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవటమే. అంతేనండి, మనకి ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మొక్క అనేది ఇడలకోకుండా ముక్కగా ఎంత బాగుందో. ఇలానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.